జీవితం అంతా కన్నీలే అని అనుకుంటున్నారా? నా జీవితం అంతా బాధే అనుకుంటున్నారా? ఇంకా నాకు విడుదల ఉండదా? ఇంకా నాకు నెమ్మది ఉండదా? ఇంకెప్పుడు ఇలాగనేనా అని అనుకుంటున్నారా? God is a God who will give you rest. He will give you rest from all your troubles, from all your enemies. విశ్రాంతినిచ్చే దేవుడు అండి మన దేవుడు. ఆయన సన్నిధిలో మీ చేతులు చాపి యేసయ్యా కాపాడు ప్రభువా, యేసయ్యా కనికరించయ్యా, యేసయ్యా విడిపించు ప్రభువా, నా జీవితాన్ని ఆశీర్వదించు ప్రభువా. మీ జీవితాన్ని మలుపు తిప్పుతాడండి దేవుడు. ఇప్పుడున్న పరిస్థితి ఉండదు, ఇప్పుడు అనుభవిస్తున్న వేదన రేపు చూడరు, ఇప్పుడు చూస్తున్న శత్రువులు మీరు రేపు చూడరు. దేవుని సన్నిధిలో మొరపెడితే నిశ్చయముగా జయమిస్తాడు. మొరపెట్టండి, మొరపెట్టండి. జీవితాన్ని మనిషి దేవా నీకు స్తోత్రాలయ్యా. There's nothing hidden from you, Lord. There's nothing hidden from you, Lord. నా శ్రమలో నా తోడై ఉండే దేవుడు అయ్యా, నా కన్నీళ్ళని నీ బుడ్డిలో దాచిపెట్టుకున్న దేవుడివి ప్రభా. మొరపెట్టండి, మొరపెట్టండి. యూ షుడ్ గో బ్యాక్ విత్ అన్ ఆన్సర్. ఒక జవాబుతోటి తిరిగి వెళ్ళాలి, ఒక సమాధానముతో నెమ్మదితో వెళ్ళాలి. నా దేవుడు నా ప్రార్థనని విన్నాడు, నా కన్నీటిని ఆయన బుడ్డిలో దాచిపెట్టుకున్నాడు. హీ హాస్ స్టోర్డ్ అప్ ఆల్ మై టీయర్స్.
ప్రార్థన చేయండి. ఎవరికి వినపడనక్కర్లేదు, కనీసం మీకు వినపడేలాగా. కానీ వాక్యం చెప్తుంది, జ్ఞాపకం చేసుకోండి, ఎలుగెత్తి మొర పెట్టాలంట, ఎలుగెత్తి మొర పెట్టాలంట. యేసయ్యా అని ప్రతి ఒక్కరూ యేసయ్యా చూడయ్యా, యేసయ్యా యేసయ్యా సహాయం చేయయ్యా, సహాయం చేయ ప్రభా. Give me rest, Lord. నా జీవితంలో ఎదుగుదల లేదయ్యా. మేమెంత ప్రయాసపడినా, నరులు ఎంత ప్రయాసపడినా ఆశీర్వదించేది నీ హస్తమే కదా ప్రభా. ఈ ఆశీర్వాదం లేకపోతే నేను ఎంత ప్రయాసపడినా వ్యర్థమేనయ్యా. నా చేతిని ఆశీర్వదించు, నా చేతి పనిని దీవించయ్యా. కుటుంబంలో నెమ్మది లేదయ్యా. ఎన్ని గొడవలు ప్రభా, ఎన్ని కలహాలయ్యా. ఏదయ్యా నీ సన్నిధి కావాలి ప్రభా. నా కుటుంబంలో నీ ప్రేమతో నింపయ్యా. నాకు నా భర్తకి, నాకు నా భార్యకి కావాల్సిన ఏక మనసు, ఏకాత్మను దయచే ప్రభా. బిడ్డలందరూ నీకు నమ్మకం ఉండాలయ్యా. అడగండి, అడగండి. ఎంతో ఎంతో బాధించబడుతున్నాను ప్రభా. లార్డ్ బ్లెస్ మీ, లార్డ్ బ్లెస్ మీ లార్డ్. ప్రభా మీ ఇచ్చే స్థితిలో పెట్టదు కదా ప్రభా. మీ ఆశీర్వాదం పుచ్చుకునే స్థితిలో పెట్టదు కదా ప్రభా. ఎప్పుడు ఇచ్చే చేయగా నా చేయి చెయ్యయ్యా. ఇంకెంతకాలం నేను మనుషులు అడుక్కోలేయా, ఎంతకాలం అడుక్కోలేయా. యేసయ్యా నన్ను ఆశీర్వదించు, మొరపెట్టండి. నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను విడిచిపెట్టను అని యాకోబు పెరుగులాడినట్టు పెరుగులాడతారా? ఈ దురాత్మ నన్ను వేధిస్తున్నాయి ప్రభా. కళల రూపంలో దాడి చేస్తున్నాయి. ఎన్నో రీతిగా ఈ దురాత్మలు నన్ను దాడి చేస్తున్నాయి. నాకు అనారోగ్యం కలుగజేస్తున్నాయి. ఈ చీకటి ప్రభావం నా మనస్సు పైన ఎంతో ఉంది. డిప్రెషన్, 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 డిస్కరేజ్మెంట్. ఇప్పుడే మీరందరూ చెప్పండి, యేసయ్యా నాకు విడుదల దయచేయి, నాకు విడుదల దయచే ప్రభా. ఈ దురాత్మల ప్రభావం నుండి ఇప్పుడే యేసు నామములో విడుదల కలుగునుగాక. నాకు చెప్పండి, మీరు ప్రకటించండి. Let not this evil have any authority over my mind, over my body, over my family, over everything that I have. నీవే అధిపతిగా ఉండాలి, నీవే రాజుగా ఉండాలి ప్రభా. నన్ను ఏలేది నీవు ప్రభా. యేసయ్యా నీవే నా రాజు. చెప్పండి, ప్రకటించండి. యేసయ్యా నీవే నా రాజు, నీవే నా రాజు. You are my king, nobody else. ప్రతి దురాత్మని ఇప్పుడు యేసయ్య నామములో పారద్రోలుతున్నానని మీరు చెప్పండి, మీరు చెప్పండి. నేను చెప్పడం కాదండి, మీరు చెప్పండి. మీ జీవితంలో, నా జీవితంలో ప్రతి దురాత్మ ప్రభావం పారిపోవను గాక, లయపరచబడను గాక. ఏ విధంగా కళల రూపంలో కానీ, అనారోగ్య రూపంలో కానీ, కలహాల రూపంలో కానీ రావటానికి వీలేదు, వీలేదు. స్వస్థత కావాలా? రోగాలతో, వ్యాధులతో వచ్చారా? విశ్వాసముతో వేడుకోండి దేవుని సన్నిధి. విశ్వాసముతో అడగండి. యేసయ్య నీ సన్నిధిలో స్వస్థత ఉందయ్యా. యేసయ్య నీ నామములో స్వస్థత ఉంది ప్రభా. హీల్ మీ ఫ్రమ్ దిస్ డిజీజ్, హీల్ మీ ఫ్రమ్ దిస్ డిజీజ్. నన్ను స్వస్థపరచు, స్వస్థపరచయ్యా. నెమ్మదినిచ్చే దేవుడు అండి మన దేవుడు, నెమ్మదినిచ్చే దేవుడు. ఇంకా కల్లోలంగా ఉందా హృదయం అంతా, ఇంకా కలవరంగా ఉందా హృదయం అంతా, అడిగండి. సమాధానకర్త నాకు ఇప్పుడు సమాధానము దయచేయ. గివ్ మీ పీస్ దట్ పాసెస్ ఆల్ అండర్స్టాండింగ్.
జ్ఞానానికి మించిన సమాధానము దయచే ప్రభు. ఇప్పుడే నా భారం అంతా పోవాలి, నా కట్లన్నీ తెంపివేయబడాలి, నా గొలుసులన్నీ తెంపివేయబడాలి యేసు నామములో. ప్రార్థన చేస్తారు, ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. యేసయ్యా, జరిగిస్తాడని నమ్ముతున్న వారు ఉన్నట్లయితే దేవునికి స్తుతులు చెల్లిస్తారండి. విశ్వసించుము, నిరీక్షణ కలిగియుండు, నీ జీవితమే మలుపు తిరుగునని. కన్నీలే కాయమని, శ్రమలతో సహవాసమని,
జీవితము మలుపు తిరిగి